చాప్టర్ 9 భౌతికము సమస్తము నుండి వైరాగ్యం. శ్లోకాలు 1-4. శ్రీ బ్రాహ్మణ ఉవాచ పరిగ్రహే దుఃఖాయ యత్ ప్రియతం నృణాం అనంతం సుఖమాప్నోతి తద్విద్వాన్ యస్య కించన సామీషం కొర్రరం జగ్నుర్ బలినోన్యే నిరామిష తదామిషం పరిత్యజ్య సత్సుఖం సమవిందత నమే మానాపమానవస్తో నా చింతాగ్య పుత్రీణాం ఆత్మక్రీడ ఆత్మరతిర్ విచరామిహ బాలవత్ ద్వావేవ చింతయా ముక్తో పరమానంద ఆప్లుతో యో విముగ్ధో జడో బాలో యో గుణేభ్య పరంగత. అనువాదము తాత్పర్యం. అవధూత బ్రాహ్మణుడు యదు మహారాజుకి ఇంకా చదువుతున్నాడు. తర్వాత ఇంకెవరిని గురువుగా పెట్టుకున్నాడు. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఇంట్లో ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు వాళ్ళంత డబ్బున వాళ్ళు కాకపోవచ్చు. తల్లిదండ్రులు ఇద్దరు కూలి పనులకు దేనికి పోతారు. ఈ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. కానీ ఇంటి గౌరవాన్ని ఎలా కాపాడాలా నాకు తెలుసు. అని వాళ్ళు ఈ లోపల ఆ పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చారు. ఈ అమ్మాయి కోసం పెళ్లి సంబంధం వాళ్ళు ఎంత తెలివితేటలతో దాని నుంచి ఈ అవధూత బ్రాహ్మణుడు ఏం నేర్చుకున్నాడు ఆ టాపిక్ మనం చదవబోతున్నాం. ఆ స్టోరీ అటు మొదట్లో ప్రభుపాద ఆ అధ్యాయం యొక్క సారాంశాన్ని ముందరే చెబుతున్నాడు. కుర్ర పక్షి మొదలుకొని మిగిలిన తన ఏడుగురు గురువుల గురించి. ఆయన 24లో చాలా గురువులు అయిపోయి ఇంకా 7 మిగిలారు. 24లో 7 మిగిలాలంటే 16 అయిపోయినట్లు లెక్క. మిగతా 7 గురించి ఈ అధ్యాయంలో మనం చదవబోతున్నాం. కుర్ర పక్షి మొదలుకొని తన 7 గురువుల గురించి అవధూత బ్రాహ్మణుడు వివరించను. అతడి ఇంకొక గురువు తన దేహాన్ని గురించి కూడా వర్ణించను. కుర్ర పక్షి నుంచి గ్రహించిన ఉపదేశం ఏమనగా ఆసక్తి దుఃఖాన్ని కలిగించును. కుర్ర పక్షి అన్ని పిల్ల పక్షులు వల్ల ఇరుక్కుపోయాయి. పక్షి అదేం చేసుకోవాలి, ఆ పక్షుల్ని పట్టుకునేవాడు. ఆయన వలేసాడు. ఈ అమాయకమైన పక్షులు పిల్ల పక్షులు పోయి ఇరుక్కుపోయాయి. కానీ ఆసక్తి వల్ల ఆ తల్లి పక్షి కూడా పిల్లల్ని వదలలేక దానివల్ల అది కూడా మృత్యువు పాలవుతుంది. కాబట్టి ఆసక్తి అనేటువంటిది మనకి దుఃఖానికి కారణం అని కుర్ర పక్షి నుంచి గ్రహించిన ఉపదేశం ఏమనగా ఆసక్తి. మనకి రోగం లేదు, అంతే కదా, మనకి రోగం లేదు. మీరు ఎవరో అమ్మాయి మీరు పెళ్లి కాలేదన్నారు కదా, కానీ మీ తల్లిదండ్రులు ఉంటారు. పెళ్లి కానీ మీకు జస్ట్ ఉదాహరణ, డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. ఇంకో రకంగా కూడా మాట్లాడచ్చు. మీకేదో రోగం వస్తుంది, రోగం వచ్చింది మీకు ఆ రోజు ఇబ్బంది పడితే వాళ్ళు బాధపడుతుంటారు. మనం ఈ పెళ్లి కావాల్సిన అమ్మాయికి ఇప్పటి నుంచి ఈ రోగాలేంది ఆసక్తి. వాళ్ళు బాగానే ఉన్నారు, మీ ప్రాబ్లంతో వాళ్ళు ఏడుస్తున్నారు. ఏమయ్యా అంటే ఆసక్తి. అది ఇక్కడ కుర్ర పక్షి నుంచి ఈ అవధూత బ్రాహ్మణుడు ఏం నేర్చుకున్నాడు, మనం ఎప్పుడైనా కూడా ఆసక్తికి లోనయ్యామంటే అది మనకు అనవసరంగా దుఃఖాన్ని కలిగిస్తుంది. ఆయన నేర్చుకున్నాడు. అనాసక్తుడు అకించనుడు. అకించనుడు అంటే అదే కావాలి, ఇదే కావాలి, ఇంత సంపాదించాలా, ఈ పని కావాలని అయితే అవుతుంది. మీ చేతిలో ఉందండి. మీరు రియల్ ఎస్టేట్ వేశారు, మీరు అనుకోవచ్చు ఇటు అయిపోవాలి అటు అయిపోవాలా. మీరు అనుకున్న టైంలో కాకపోవచ్చు, లేదా అనుకున్న టైం కంటే ముందరే కూడా అయిపోవచ్చు. అది మనకి తెలియదు ఎట్లా అవుతుందో. అందుకే మీరు కీర్తన చేయించారు. కీర్తన చేస్తే దేవుని మీద వదిలిపారాడు. మన ప్రయత్నం మనం చేయడం ఏమైతే అదే మనకి మంచిది. అంటే ఈయన ఎవరైతే అనాసక్తుడిగా ఉంటారో
అకించనుడు. ఆసక్తి దుఃఖాన్ని కలిగిస్తుంది. తర్వాత కించన అంటే కోరికలు, అకించన అంటే కోరికలు లేకపోవడం. ఈ కోరికలు ఉండడం వల్ల మనం గొడ్డి చాకరీలు చేస్తూ ఉంటాం, రాత్రి బౌళ్ళు పరిగెడుతూ ఉంటాం. పనులు కాకపోతే మనకి డిప్రెషన్ వస్తుంది, మనకి ఉదాసీనత కలుగుతుంది. కాబట్టి ఎవరైతే కోరికలు పెట్టుకుంటారో వాళ్ళకి సుఖం ఉండదు, ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళకి సుఖం ఉండదు అని చెప్పి ఈయన కుర్రరి పక్షి నుంచి ఆయన నేర్చుకున్నాడు. చింత విముక్తుడు అగుడు ద్వారా మనిషి దేవదేవుడి తలలో అన్ని ఆలోచనలు ఉంటే మనం ఆ గోవిందుని తలకాయలో పెట్టుకోలేము, పరిగెడుతూ ఉంటాం వాడి కోసం వీడి కోసం. అవన్నీ పోయాయంటే మనిషి దేవదేవుడిని అర్పించ సమర్థుడై దేవదేవుడిని అర్చించడం ప్రారంభిస్తే పరమానందం కదా. మనకి ఆనందం కావాలంటే డబ్బులు అక్కర్లేదు, మనకి ఆనందం కావాలంటే బిల్డింగులు కార్లు అక్కర్లేదు. ఆనందం కావాలంటే మనం తలకాయలోంచి అన్ని ఆలోచనలు పక్కన పారేసి కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఇప్పుడు మనం చెప్పుకున్న స్టోరీ, ఆ పెళ్లి కాని అమ్మాయి, ఆయన చూడడానికి ఆ పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చారు. పాపం ఏమై ఒంటరిగా ఉంది, పేదవాళ్ళు ఇల్లు. ఎలా ఆ కుటుంబ పరిస్థితి వాళ్ళకి తెలియకుండా ఉండడానికి ఎట్లా వ్యవహారం చేసింది చెబుతున్నాడు. మనిషి ఏకాంతముగా ఉండి మనస్సును స్థిరపరచవాలని చేతులకు ఒక్కొక్క మట్టి గాజును ఉంచుకున్న ఆ కుమారి నుంచి ఉపదేశాన్ని. ఈ అమ్మాయి పేదమ్మాయి, బంగారు గాజులు వేసుకుంటే ఒక రకంగా శబ్దం వస్తుంది, అంతే కదా. బంగారం మెటల్, బంగారు గాజులు చింగి చింగి మంచి, మట్టి గాజులు అయితే టింగి టింగి అసలు ఓటు గాజులు. బాబా ఆమె పేదవాళ్ళు మట్టి గాజులు వేసుకున్నారు. మట్టి గాజులు కదిలితే శబ్దం అయితే తదుపరి వీళ్ళని డబ్బు నాళ్ళకి కనపట్లేదు. బంగారు గాజులు అయితే ఆ శబ్దం వస్తుంది, వీళ్ళంటే బాగా డబ్బు ఉన్నట్టుంది. కాబట్టి మనం ఈ ఇంటి అమ్మాయితో సంబంధం. అటు ఈ అవధూత బ్రాహ్మణుడు ఏం నేర్చుకున్నాడు ఈ అమ్మాయి దగ్గర నుంచి, ఆయన ఏ రకంగా మట్టి గాజులు కొట్టుకుంటే శబ్దం వస్తుంది, ఆ శబ్దం వల్ల మన పరిస్థితి తెలిసిపోతుంది. మనం గాజులు ఉన్నప్పుడు అన్ని గాజులు తీసి ఒకటే గాజు ఉంటే అప్పుడు శబ్దం వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా అవధూత బ్రాహ్మణుడు ఏం నేర్చుకున్నాడు, 10 మందితో ఉంటే మన టైం పాడవుతూ ఉంటుంది, అందుకే భక్తులతో పాటు ఉండాలి. 10 మందితో అంటే టైం పాడవుతుందంటే భక్తులు వదిలిపారేసి ఇంటికి పోమని కాదు, అప్పుడు మీ మనస్సు మాట వినాల్సి వస్తుంది. భక్తుల మధ్యలో ఉండొచ్చు, భక్తులు కాని వాళ్ళైతే దానికంటే ఒంటరితనంగా ఉండడం లేదు. అంటే భక్తులు కాని వాళ్ళ మధ్యలో అంటే మీ టైం మీ తలకేటకు పాడు చేస్తాయి, వాడి ప్లాన్లన్నీ కూడా మీరు వినాలా, అదే వాడు ఇంకా టైం పాడవుతూ ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాడు, ఆ అమ్మాయి చేసింది మన పేదరికం ఈ పెళ్లి వాళ్ళకి తెలియకూడదని చెప్పి శబ్దం కాకూడదని. దాని నుంచి నేర్చుకో 10 మంది ఒకటి చేరారంటే పిచ్చి కబుర్లు ప్రారంభమవుతాయి, దానివల్ల మన భక్తి కాస్త నష్టమైపోతుంది. అంటే ఒంటరిగా ఉండడం మంచిది. అందుకని ప్రభుపాద ఏమంటాడు, మనం సంసార వ్యక్తుల మధ్యలో ఉండడం కంటే ఒంటరిగా బతకడం లేదు, ఒంటరిగా బతకడం కంటే భక్తుల మధ్యలో. ప్రభుపాద ఇస్కాన్ పెట్టింది దానికోసం. మనం ఎప్పుడు ఖాళీగా ఉండడానికి లేదు. నెక్స్ట్ ఇది అయిపోగానే 12 గంటలకు ఆరతి, నిద్రపోవడానికి ఆరతి చూసుకోవాలి. వాళ్ళు అది అవ్వగానే వాళ్ళు 4:30కి, మళ్ళీ ఈ లోపల దీపార్తులు సేవలు, అది క్లాసులు. అంటే మీరు మాయలో పడడానికి అవకాశం ఉండదు. రోజంతా పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఆ భగవంతుని మర్చిపోయే విధంగా అటు ఆయన అన్నాడు, మనం సమాజంలో ఉండడం కంటే ఒంటరిగా ఉండడం వేరు, ఒంటరిగా ఉండడం కంటే భక్తులతో పాటు ఉన్నట్లయితే మనం ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకుని భగవంతుడి పనులు చక్కగా చేయడం, ఇదంతా కూడా. దానికి ఏమంటాడు, అప్పుడు అతడు తన చిత్తాన్ని, అందుకే మనం జపం చేసుకునేప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలా. పక్కన ఎవడో ఉన్నాడంటే ఆ కబుర్లో పడి ఉదయాన్న మనం చేసుకొని జపం కాస్త మిగిలిపోతుంది. ఒకమారు పలువురు పురుషులు ఒక పెళ్లి కూతురిని చూడడానికి
వచ్చి ఉండేది. అనుకోకుండా అదే సమయంలో తల్లిదండ్రులు ఇంట లేకుండా ఆమె ఇంట్లోకి వెళ్ళి అతిథులకు ఆతిథ్యాన్ని ఆహారం తయారు చేయడానికి ధాన్యాన్ని దంచడం. ఆ రోజుల్లో ధాన్యం దంచి కదా, మిల్లులు ఉండేవి కాదు. ఆ సమయంలో ఆమె చేతికి ఉన్న మట్టి గాజులు కొట్టుకుంటూ శబ్దం చేస్తున్నాయి. ఆ శబ్దాన్ని ఆపడానికి ఆమె గాజులను తీసివేసి ఒక గాజు మాత్రమే ఉంచుకున్నాం. 2 కన్నా ఎక్కువ గాజులు ఉన్నట్లయితే అవి ధ్వనించేసినట్లు, ఒకే స్థానంలో 2 వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళు కొట్లాడుకోవడం కానీ పిచ్చి కబుర్లు కానీ ప్రారంభమవుతాయి. ఇక అనేక మంది అంటే ఇంక రకరకాల మాటలు. ఆయన గారు మేము పొద్దున్నే వాకింగ్ పోతూ ఉంటాం. వాకింగ్కి మేము ఒంటరిగా వెళ్తాం, నాతో పాటు కృష్ణారెడ్డి ఎవరు ఉంటే మాట్లాడుకున్నాం. ఆయన చెప్పాయన, నా చెప్పాయన ఎదురుకుండా వాకర్స్ అసోసియేషన్. మీకు నవ్వు వస్తుంది. నాకేం గుర్తొస్తుంది, ఈ వాకర్స్ అసోసియేషన్లో 10 మంది 15 మంది అది కుక్కల గుంపు వస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఉదయం సమయం ఏందేందో కబుర్లు చెప్పుకుంటూ కుక్కలు తిరుగుతుంటే బజార్లో. ఇది ఉదయం సమయం ఎంతో అమూల్యమైనటువంటి సమయం. ఆ టైంలో మైండ్ని తొందరగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ సమయం దేవుడు అట్లా పెట్టాడు. కానీ వాళ్ళు భక్తులు కాదు కాబట్టి వాళ్ళంతా గుంపుగా వస్తూ వాడి పిచ్చి కబుర్లు వీడి చెప్పడం, వీడి పిచ్చి కబుర్లు వాడేది అంత సొల్లు కబుర్లు, అంత వేస్ట్. వాళ్ళు చూసినప్పుడు నేను కూడా నేర్చుకున్నామేమో. ఎప్పుడు గుంపుల్లో పడి జపాన్కి పోకూడదు, జపాన్కి ఒంటరిగా పోతే మన జపం మనం చేసుకొని తిరిగి వస్తాం. లేకపోతే ఆ టాపిక్ ఈ టాపిక్ ప్రారంభమవుతుంది, జపం కాస్త ఉండిపోతుంది. ఇంకా సాయంత్రం దాకా జపం 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 అంటే తయారవుతుంది. సో మేము కూడా ఆ మార్నింగ్ వాకింగ్ పోయేప్పుడు ఆ గుంపులు చూసి మన జీవితంలో ఎప్పుడు ఈ గుంపులతో తిరగకూడదు. వాడు మన సమయాన్ని పాడు చేసేది పెడతాడు. వాడెవడో ట్రంప్ అంటాడు, వీడెవడో రాహుల్ గాంధీ అంటాడు, వాడు మోడీ అంటాడు. దేవుడు కాస్త ఎగిరిపోతాడు అక్కడి నుంచి. తర్వాత బాణాలను తయారు చేయమని, తర్వాత ఇంకోళ్ళ దగ్గర నుంచి కుర్రరి పక్షి, తర్వాత పెళ్లి కాని అమ్మాయి బంధువులు వచ్చి పెళ్లి వాళ్ళు వచ్చినప్పుడు ఏ రకంగా, ఆ తర్వాత ఇంకో బాణాలు తయారు చేసేవాడు ఉంటాడు కదా, బాణాలు పదునుగా చేసే బాణాలు తయారు చేయడం అంటే అవధూత బ్రాహ్మణుడు వాళ్ళ నుంచి కూడా ఉపదేశాన్ని పొందాడు. బాణం తయారీలో అతడు ఎంత లగ్నమై ఉన్నాడంటే ఆయన తన పనులు ఆయన ఎట్లా బాణాన్ని చేస్తూ ఆ రోడ్డు మీద ఎవరెవరు పోతున్నారు అంటే మీరు ఆ పని చేస్తుంటే రోడ్డు మీద ఎవరెవరు పోతున్నాయి నేను మిమ్మల్ని అడుగుతాను కండి క్లాస్ అయిన తర్వాత, ఏమో ఎన్ని కార్ల శబ్దం అయినా ఎన్ని ట్రక్కులు అంటే మాకేం తెలుస్తుంది, దృష్టి అక్కడ పెడితే కదా. క్లాస్ మీద మనసు పెట్టాం. ఇప్పుడు చూడండి ట్రక్కులు అనగానే ఇప్పుడు తెలుస్తుంది బజార్లో ట్రక్కులు పోతున్నాయని. మనం క్లాస్ చెప్పుకుంటున్నప్పుడు అప్పుడు కూడా పోతున్నాయి, కానీ మనసుని మనం క్లాస్ మీద పెట్టాం కాబట్టి తెలియదు. క్లాస్ లేకుండా గమ్మునుంటే బుర్రమై అది తెలుస్తుంటే ఒక ట్రక్కు పోయింది, ఇంకో ట్రక్కు పోయింది అంటే ఏమంటాడు ఆ బాణం తయారు చేసేవాడు. సో దాని అంచు దాన్ని తయారు చేస్తూ మనసు పెట్టి ఆయన అక్కడ రాజుగారి పల్లకి పోతుంది. జనాలంతా లేచి నిలబడి దండాలు పెట్టేసి ఏం చేస్తున్నాడు, ఈయనకి ఏమర్థం కాదా. ఈయన మాత్రం ఆయన పనులు చక్కగా ఆ కొలివి నుంచి దాన్ని కాల్చడం, దాన్ని చుట్టు కొట్టడం, అది షార్ప్గా అయింది ఇట్లా. ఈ బాణముల తయారీలో అతను ఎంత లగ్నమై ఉన్నాడంటే ఆ రహదారిలో రాజు అచ్చటించిపోవడం కూడా గమనించలేదు. ఆ రీతిగా మనిషి మనస్సును ఖచ్చితంగా నిగ్రహించి దానిని కృష్ణుని అర్చన యందు లగ్నము చేయవద్దు. అవధూత బ్రాహ్మణుడు సర్పం నుంచి నేర్చింది ఎవరుగా, పావు నుంచి నేర్చుకున్నాడు. నేర్చిందనగా ముని ఒంటరిగా సంచరించవద్దు, ఎటువంటి పూర్వ నిశ్చిత స్థానంలో నివసించరాదు, సర్వదా అప్రమత్తుడు గంభీరుడు అయి ఉండవలను, అలక్ష్య గతిని కలిగి ఉండదు, ఎవరి నుండి ఏది అడగరాదు, మిత భాష ఉండవాలి. పాము నుంచి
ఆయన నేర్చుకుని పావులు మనుషులు తిరిగే చోటు నుంచి అవి భయపడతాయి. పావులు మనుషులు తిరుగుతుంటే పావుకి దానికి కూడా భయం ఉంటుంది, వీళ్ళు నన్ను చంపేస్తారేమో అని. సర్వదా అప్రమత్తుడు, గంభీరుడు. అందుకే పావులు ఎప్పుడు ఓపెన్గా తిరగవు, తొందరగా చీకటి ఆ రాళ్ళ కిందకి వెళ్ళిపోయి. మీరు చూడండి, ఎప్పుడైనా పొరపాటు బయటకు వస్తుంది, మనుషుల అలికిడి కనపడగా ఇలా గడ్డి కిందో లేదా రాళ్ళ కింద కుప్ప కిందకి వెళ్ళి అక్కడ దాక్కుంటుంది. ఎక్కడ నేను వచ్చాడు, ఎక్కడ వాకింగ్కి వెళ్తుంటే అక్కడ వాళ్ళు చెప్పా, నేను పావని అపార్ట్మెంట్స్ నుంచి వస్తుంటే అక్కడ పాము బయటకు వచ్చింది. పాము వాళ్ళకి తెలీదు, వాళ్ళు కళ్ళాపు చల్లుకోవడానికి ఏదో నేను చూశాను. నేను చెప్పే వాళ్ళకి ఇక్కడ రాళ్ళ కిందకి పాము పోయింది చూసుకోండి. అప్పుడు పెళ్ళం భర్తని కేకేస్తుంది, పాము ఉందంటే ఇక్కడ రండి, రాళ్ళని కదిలిస్తే బయటకు వస్తుంది, దాని తలకాయ మీద ఒకటి కూడా చంపుతారు. దాన్ని అవధూత బ్రాహ్మణుడు ఏ రకంగా పాము నుంచి ఎప్పుడు ఒకే చోట్లో ఉండకూడదు, ఆ తర్వాత ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలా, తప్పించుకోవడానికి రెడీగా ఉండాలా, అయితే ఎవరు సహాయం చేయడానికి రారు, మన శక్తితోనే మనల్ని కాపాడుకోవాలా. అటు జీవితంలో మనం ఎవరి నుంచి ఆశించకూడదు, భంగపాటు కలుగుతుంది. సాలెపురుగు నుంచి చెప్పాలి, 7 చెప్పాలా, నిద్రపోమాలి. అయిపోగానే ఈ మిగిలిన 7 ఏంటవి, దాని నుంచి అవధూత బ్రాహ్మణుడు నోట్ చేసుకోవాలి కదా. అవధూత బ్రాహ్మణుడు ఒకటి కురారి పక్షి, రెండోది ఆ కుమారి, మూడోది పాము, నాలుగోది సాలెపురుగు. బాణాలు తయారు చేసేవాడు. తర్వాత ఇప్పుడు సాలెపురుగు ఏమి ఉండదు, దాని నోటితో మొత్తం తన గూడంతా ఏర్పాటు చేసుకుంటుంది, దానిలోనే అది బతుకుతుంది. పోయేప్పుడు అంత తగ్గొట్టేసి ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది. తన నోటి నుండే దారాన్ని సృష్టించి దాన్ని తనలోనే ఉపసంహరించుకుని సాలెపురుగు నుండి పొందిన ఉపదేశం ఏమనగా, భగవంతుడు తన నుండే జగత్తును సృష్టిస్తాడు, తర్వాత తన యందే దాన్ని లయం చేసుకుంటాడు. ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి విలాసం. భ్రమర రూపం, దుర్బల కీటకం నుంచి అవధూత బ్రాహ్మణుడు నేర్చుకున్నది ఏమనగా, ఇంకోటి వచ్చి భ్రమరం అంటే సీతాకోచిలుక. భ్రమరం నుంచి, దుర్బల కీటకం నుంచి అవధూత నేర్చుకున్నానుగా, ప్రేమ, ద్వేషము, భయము జీవుడు తన బుద్ధిని లగ్నం చేసినతో అది ఇదంటాడు. మొదట సాలెపురుగు అది గూడు కట్టుకుని దానిలో ఉండి అది తాను సీతాకోక చిలుక అవడం గురించి అదే పగలు కొట్టుకుని బయటకు వచ్చి సీతాకోక చిలుక అవుతుంది. ఆ రకంగా భ్రమరం నుంచి సీతాకోక చిలుక నుంచి నేర్చుకున్నది ఏమనగా, ప్రేమ, ద్వేషము, భయము జీవుడు దేనిపై మనస్సును లగ్నం చేయను, దాన్ని బట్టే తదుపరి జన్మ మనకి ఏ రకంగా లార్వా, సీతాకోక చిలుక కక్కువ లార్వా అది మెడిటేట్ చేస్తుంటే ఇలాగ సీతాకోక చిలుక అవుతుంది. అదే రకంగా మనలో ప్రేమ ఉంటే అందరి ప్రతి ప్రేమ, మనలో ద్వేషం ఉంటే, భయం ఉంటే ఎక్కడికి పోయినా కూడా మనం వెంటాడుతూ ఉంటుంది. అదే ఆ రకంగా సీతాకోక క్షణభంగురముకు దేహమును, తన దేహం నుంచి ఏం నేర్చుకున్నాడు, క్షణభంగురముకు దేహము జన్మ మృత్యువులు పాల్గొట్టు చూచి బుద్ధిమంతుడైన వ్యక్తి ఆ దేహం మీద ఉండే మమకారాన్ని వదిలిపెట్టి అతడు అంటే ఈ శరీరం కోసం బతుకంతా తంటాలు పడుతూ ఉండడం, ఎక్కడ ఉండాలా, ఏం తినాలా, ఏం ఏర్పాటు చేసుకోవాలా. సో మనకి శరీరం తాత్కాలికం అని తెలిసినప్పుడు దానికి అంత మరీ అతిగా అటెన్షన్ ఇవ్వకుండా ఓన్లీ యాజ్ మచ్ యాజ్ నెసెసరీ
మిగతా టైం అంతా కూడా అసలైనటువంటి పనికి సర్వత్వం లక్ష్య సాధనకై అతడు తన సమయాన్ని కేటాయించి మానవ జన్మను పరమార్థాన్ని పొందుటకు చక్కగా పరమార్థాన్ని అంటే ఈ జీవితం అంతా కాదు, ఈ జీవితంతో మనం గోలోకానికి పోవచ్చు, దేవుడి దగ్గరికి పోవచ్చు, దానికి చక్కగా ఉపయోగించాలి. బట్ వాట్ ఆర్ ది 7 థింగ్స్? 7 అంటే ఒకటి కురారి పక్షి, రెండోది పెళ్లి కాని అమ్మాయి ఒక గాజు పెట్టుకోవడం, మూడోది బాణం మంచి షార్ప్గా చేయడం అంటారు, ఆ పెట్టి ఏకాగ్రతని, నాలుగోది పాము నుంచి, ఐదోది సాలెపురుగు నుంచి, సీతాకోటి 6, ఏడోది తన శరీరం నుంచి. అరే ఓ ఏ ఇద్దరు సాత్ అమ్మని పల్లి మళ్ళీ చెప్పండి, నిద్రపోతున్నట్టు. ఫస్ట్ లేదు కుర్ర పక్షి అదే చింతాయు పిల్లవాళ్ళలాగా, అంటే మనం ఏం పట్టించుకోకుండా పిల్లవాళ్ళకి వాళ్ళ గురించి ఏం ఆలోచించుకోవాలి పరంగా మనం ఎక్కువ తలకెక్కించుకోకపోతే ఏనని పిల్లవాళ్ళలాగా బాలులాగా కరెక్ట్. అటువంటి కుర్ర పక్షి, రెండోది బాలుడు, తర్వాత పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఏ విధంగా ఒక గాజునే పెట్టుకుంది, నాలుగోది బాణం తయారు చేయడం, 4, 5 పాము, 6 సాలెపురుగు, 7 బ్రాహ్మణం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి పిల్లవాడి నుంచి కూడా నేర్చుకుంది.